హలో అండి. నమస్కారం అందరికీ. ఈరోజు టాపిక్ ఏంటంటే అబ్రాడ్‌కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ బాలేదు, మేము ఇండియా వచ్చేస్తామంటారు. కానీ 90% ఎవ్వరూ రిటర్న్ అవ్వడానికి ఇష్టపడరు. అన్‌లెస్ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప. మరి అంతలా ఉండాలనిపించేంత ఏముంది అబ్రాడ్‌లో? చూద్దామా? ఫస్ట్ వన్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మన దగ్గర సర్టెన్ జాబ్స్ లైక్ కేర్, క్లీనింగ్‌కి ఒక కైండ్ ఆఫ్ స్టిగ్మా ఉంటుంది. అబ్రాడ్లో అది ఉండదు. ఇక్కడ ఏ జాబ్ అయినా ఒకటే రెస్పెక్ట్ ఇస్తారు. అందుకే మన వాళ్ళు పార్ట్ టైం జాబ్స్ కూడా అంత ఇష్టంగా చేస్తారు. అండ్ సెకండ్ థింగ్, క్లెన్లీనెస్. ఇక్కడ పబ్లిక్ అవ్వనివ్వండి, ప్రైవేట్ అవ్వనివ్వండి, గార్బేజ్ని బిన్లో వేయాలి అనే బేసిక్ రూల్ చైల్డ్హుడ్ నుంచి నేర్పిస్తారు. ఆబ్వియస్లీ సరౌండింగ్స్ మన సెకండ్ హోమ్ అనుకుంటారు పబ్లిక్ ఇక్కడ. అండ్ థర్డ్ వన్, సిస్టమ్. మన దగ్గర మనుషుల్ని బట్టి సిస్టమ్ నడుస్తుంది. ఐ మీన్ రిచ్ బిజినెస్ మేక్స్ రూల్స్. కానీ ఇక్కడ సిస్టమ్ని బట్టి మనుషులు నడుచుకుంటారు. అన్ని విషయాల్లో కాకపోయినా మోస్ట్ ఆఫ్ ద థింగ్స్లో. మెయిన్ ఇక్కడ పబ్లిక్ రూల్స్కి స్టిక్ అయి ఉంటారు. అండ్ ఫోర్త్ వన్, కరప్షన్. కరప్షన్ అనేది చాలా ఫేమస్ వర్డ్. ఇది అబ్రాడ్లో లేదు అని కంప్లీట్గా చెప్పను, కానీ మనకి బేసిక్ థింగ్స్ లైక్ గవర్నమెంట్ నుంచి చేసే అన్ని పబ్లిక్ సర్వీసెస్ డిజిటలైజ్డ్. ఎగ్జాంపుల్, రీసైకిల్ కవర్స్ని కూడా ఆన్లైన్లో రిక్వెస్ట్ చేసుకోవచ్చు. సో ట్రాన్స్పరెన్సీ బిల్డ్స్ పబ్లిక్ ట్రస్ట్. అండ్ ఫిఫ్త్ వన్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్. మోస్ట్లీ చాలా వరకు అన్ని జాబ్స్ 9 to 5 ఉంటాయి, లేదా గవర్నమెంట్ ఇక్కడ సర్టెన్ అవర్స్ మాత్రమే చేయాలి అని రూల్ పెడుతుంది. అండ్ దానికి రేట్ కూడా ఫిక్స్ చేస్తుంది. అండ్ లిమిట్కి పైన ఎంత చేసినా ఓవర్ టైం పే చేయాలి. లిమిటెడ్ అవర్స్కి పైన ఎంత చేయాలి చేయకూడదు అనేది మన ఇష్టం, మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు. అండ్ ఫోర్స్ చేసే రైట్ కూడా ఎవరికీ లేదు. ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ లైక్ సెక్యూరిటీ ప్రొవైడెడ్ బై ద గవర్నమెంట్ బెనిఫిట్స్, హెల్త్ కేర్ సిస్టమ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఇలాంటివన్నీ ఇక్కడ ఉండటానికి ఇచ్చే ఎక్కువ ప్రయారిటీ రీజన్స్. ఇవేనండి అబ్రాడ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ చూసి ఈ రూల్స్కి ఎక్కువ ఇంప్రెస్ అయ్యేది.